హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి 2వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఏదైతే ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 2 పథకాలను అయితే అమలు చేయడానికి ఆయన ఏర్పాటు అయితే చేశారు. ఇక జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ముందుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తారని, తర్వాత మనకు ప్రతి నెల కూడా మహిళలకు 1500 రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇక దీనికి సంబంధించి విధి విధానాలు, అలాగే ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ జిరాక్సులు ఉండాలి, ఎలా దరఖాస్తు ఉండాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక వివరాలన్నీ కూడా నేరుగా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్స్ కూడా మేమందరం చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి ప్రధానంగా ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 పథకాలు కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాలు. ఇక మహిళలందరికీ కూడా ఇక ఈయన ఇచ్చినటువంటి 2 హామీలను చూసుకున్నట్లయితే, ఇందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణము, రెండోది ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక మహిళల కోసం అయితే ఈ యొక్క 2 పథకాలను ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పథకాలలో ముఖ్యంగా మొట్టమొదటిగా జనవరి 2వ తారీఖున కేబినెట్ మీటింగ్లో ఉంటుంది కదా, జనవరి 2వ తారీఖున అయితే మనకు కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పటి వరకు కూడా పక్క రాష్ట్రాల్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలైంది. ఒకటి కర్ణాటక రాష్ట్రము, మరొకటి తెలంగాణ రాష్ట్రం. ఈ 2 అమలవుతున్నాయి. విషయానికి సంబంధించి మనకు ఒక కమిటీ అయితే వేయడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. ఇక ఈ యొక్క కమిటీ అనేది అధ్యయనం చేస్తుంది ఆ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరికైతే ఇబ్బంది ఉందా లేదా, ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఈ యొక్క పథకాలను ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది, అలాగే మనకు ఆటో సోదరులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా అమలు చేయాలి, ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇక ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆయన అమలు చేయాల్సినటువంటి టైం వచ్చింది. కాబట్టి ఈ కమిటీ అనేది వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ కమిటీ అనేది ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వబోతుంది. ఇక ఈ 10 రోజుల్లోనే మనకు ఈ యొక్క 2 తారీఖుల నుంచి కూడా కమిటీ అయితే పక్క రాష్ట్రాల్లో ప్రకటించింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును చూసి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎవరెవరికి ఇబ్బంది లేకుండా అనే విషయాలను అయితే సీఎం చంద్రబాబు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కమిటీ అనేది తీసుకొచ్చింది. ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇక్కడ వరకు అయితే మొట్టమొదటిగా ఈ యొక్క జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పైన మనకు ఫైనల్ అప్డేట్ అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే మా అక్క చెల్లెలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రయాణం చేయడానికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పించబోతుంది. ఇక ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అమలు కాబోతుంది. జనవరి 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నారో అవకాశం అయితే ఉంటుంది. ఇక 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి
ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ యొక్క 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా జనవరి 2వ తారీఖు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించడానికి, ఆ పథకాన్ని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక మహిళలందరూ కూడా ఈ యొక్క 1500 రూపాయలు పథకం మీకు రావాలంటే తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క కొన్ని జిరాక్సులు అనేవి మీ దగ్గర పెట్టుకోవాలి. నేను గత వీడియోలో కూడా చెప్పానండి. అదేవిధంగా మీకు అందరికీ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈ 6 రకాల జిరాక్సులన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈ విషయం పదే ఎందుకు చెబుతున్నానంటే మీకు అప్పటికప్పుడు పథకం అనేది అమలు చేయాలనుకుంటే క్యాస్ట్, ఇన్కమ్ అప్పటికప్పుడు రావాలంటే కష్టంగా ఉంటుంది. అందుకనేసి జనాలందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. బిజీగా ఉంది. ఇటువంటి సర్టిఫికెట్లు అనేవి లేట్ అవుతాయి. అందుకని ముందుగానే మీరందరైతే ఈ సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకోండి. మీరు ఈ పథకానికి అర్హత ఉన్నట్లయితే వయసు కూడా మనకు 18 నుంచి కూడా 59 సంవత్సరాల లోపు వయసు అనేది తప్పకుండా కలిగి ఉండాలి. ఈ 18 నుంచి 59 సంవత్సరాల లోపు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి ఈ ఒక్క పథకం మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు హిస్టరీ, సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు కలిగి ఉన్నారు. ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. జనవరి 2వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు. కాబట్టి ఈ పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జనవరి 2వ తారీఖున నిర్ణయం అయితే తీసుకొని మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క 11 లేదా ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా ఎక్కడికైనా సరే ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం. ఈ విధంగా ఈ యొక్క వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.